గురుబ్రహ్మ ప్రేక్షకులకి నమస్కారం అండి. ఈ వీడియోలో 2025 ఏప్రిల్, మే, జూన్ ఈ 3 మాసాలలో సింహరాశి వారి యొక్క ఫలితాలు అనేవి ఎలా ఉండబోతున్నాయో వివరిస్తాను. శ్రీ దుర్గాదేవి జ్యోతిష్యాలయం. మీరు ఇప్పుడు వరకు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని నిరాశ చెంది ఉన్నారా? అయితే ఒక్కసారి గురువు గారికి ఫోన్ కాల్ చేసి చూడండి. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడగా లేకపోవటం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, స్త్రీ పురుషుల ఎలాంటి గుప్త సమస్యలకైనా, ఎటువంటి సమస్యలకైనా ఒక్క రోజులోనే పరిష్కారం చూపుతారు. వీరు ఫోన్ నంబర్ 9542637206. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా ఏ టైంలోనైనా వీరు కాల్ చేయవచ్చు. ఈ ఫలితాలన్నీ కూడా మఖా నక్షత్రంలోని 4 పాదాలు, పుబ్బా నక్షత్రంలోని 4 పాదాలు, ఉత్తరా నక్షత్రం 1వ పాదంలో జన్మించిన స్త్రీలకి పురుషులకి ఇద్దరికీ కూడా వర్తిస్తాయండి. 2025 ఏప్రిల్ మాసంలో సింహరాశి వారి యొక్క ఆవేశం వల్ల, ఒక్క మాటలో ఆవేశపూరిత కాలవ్యయం ధనవ్యయంగా చెప్పవచ్చు. ఆవేశం వల్ల ధనాన్ని పోగొట్టుకోవటం కానీ, ఖర్చు చేయవలసి రావటం కానీ, లేదా సమయాన్ని కోల్పోవటం కానీ జరుగుతుంది. సింహరాశి వారికి ప్రస్తుతం అష్టమ శని జరుగుతుంది. అంటే శని 8వ స్థానమైనటువంటి మీనరాశిలో సంచరిస్తున్నాడు. నమ్మక ద్రోహం చేసేవారు మీ చుట్టూనే ఉంటారు అని గుర్తుంచుకుని తగిన జాగ్రత్తలు తీసుకోండి. ఎవరు రెచ్చగొట్టినా ఆవేశంగా ఉండవద్దు. ఆచితూచి వ్యవహరించటం మేలు. అయితే ఈ ఏప్రిల్ మాసంలో గృహ సంబంధిత స్థిరాస్తి లాభం కానీ, భూ సంబంధ స్థిరాస్తి లాభ సూచనలు అనేవి ఉంటాయండి. వివాదాలు అనేవి తొలగిపోతాయి. అరుదైన అవకాశాలను దక్కించుకోగలుగుతారు. కుటుంబానికి సంబంధించిన శుభవార్తలను వింటారు. సింహరాశి వారు మాత్రం బయట వారి విషయంలో కానీ, స్నేహితుల విషయంలో కూడా నమ్మక ద్రోహ బారిన పడకుండా జాగ్రత్తలు తీసుకోండి. ఏప్రిల్ 24వ తారీఖు నుండి ఏప్రిల్ 29వ తారీఖు మధ్య కాలంలో సింహరాశిలో జన్మించి ఎవరైతే గర్భాన్ని దాల్చారో, గర్భవతులు ఎవరైతే ఉన్నారో వారు జాగ్రత్తగా ఉండాలి. అలాగే సింహరాశి వారికి ఉదర సంబంధిత సమస్యలు సూచిస్తున్నాయి. ఆరోగ్య విషయంలో అష్టమ శని ప్రభావం ఉన్నంతకాలం తగిన జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుందండి. అలానే భయభ్రాంతులకు గురి కావాల్సిన అవసరం లేదు. 1, ఎవ్వరి చేతిలో మోసపోకుండా జాగ్రత్తలు తీసుకోండి. 2, మీ ఆరోగ్యాన్ని మీరే కాపాడుకోండి. 3వది, ఇతరుల విషయాల్లో తలదూర్చవద్దు, వేలు పెట్టవద్దు. విద్యార్థులకు అనుకూలంగానే ఉంటుందండి. విందు వినోదాలలో పాల్గొంటారు. కుటుంబానికి సంబంధించి కొన్ని విషయాలలో ధనం కలిసి వచ్చే అవకాశాలు ఉన్నాయండి. ముఖ్యంగా ఎవరైతే ఉద్యోగస్తులు ఉన్నారో వారు పై అధికారుల యొక్క ఆగ్రహానికి గురయ్యే అవకాశాలు ఉన్నాయి. ఒకవేళ సింహరాశిలో జన్మించిన ఉద్యోగస్తులు ఉన్నట్లయితే మీరు చేసిన పనిని మీ అంతరగా మీరే మీ పై అధికారులకు అప్పచెప్పటం కానీ, ఎక్స్ప్లెయిన్ చేయటం కానీ చేయండి. అంతే తప్ప మధ్యవర్తులను కానీ, మీ కోవర్కర్స్ని కానీ, అంటే మీతో పాటు పనిచేసే మీ సహ ఉద్యోగులను గుడ్డిగా నమ్మవద్దు. ఆదాయం పెరుగుతుంది. ఆదాయంతో పాటు శత్రువులు కూడా పెరిగే అవకాశాలు ఉంటాయి. ఇక 2025 సంవత్సరం మే మాసంలో సింహరాశి వారి ఫలితాలు చూసుకున్నట్లయితే ఈ మాసంలోని ప్రథమ వారంలో, అంటే మొదటి వారంలో మిత్రులతోనూ అధికారులతోనూ చిన్న చిన్న విభేదాలు వచ్చే అవకాశాలు ఉంటాయండి. ద్వితీయ వారంలో అనుకూలమైనటువంటి ఫలితాలు ఉంటాయి. ధనాదాయం కొద్దిగా తగ్గినప్పటికీ కూడా సంతానానికి సంబంధించిన శుభవార్తలను వినే అవకాశాలు ఉన్నాయి. తృతీయ వారంలో కుటుంబ వాతావరణంలో ఆనందకర సంఘటనలు సూచిస్తున్నాయి. క్రీడా రంగాలలో ఎవరైతే పోటీ పడుతున్నారో వారికి చక్కటి విజయాలు అనేవి సూచిస్తున్నాయి. అయితే సింహరాశి వారు అష్టమ శనిని దృష్టిలో పెట్టుకుని తొందరపాటు నిర్ణయాలను మాత్రం తీసుకోవద్దండి. వాహన యోగం సూచిస్తుంది. వ్యాపారులకు లాభాలను సూచిస్తున్నాయి. నూతన బంధుత్వాలు, నూతన వ్యాపార ప్రయత్నాలకు అనుకూలతలు కూడా సూచిస్తున్నాయి. వ్యాపారస్తులకు రాజకీయ నాయకులతో పరిచయాలు ఏర్పడే అవకాశాలు ఉంటాయి. అయితే ఈ మాసంలో, మే మాసంలో సింహరాశి వారికి స్త్రీలైనా పురుషులైనప్పటికీ కూడా శారీరక శ్రమ ఎక్కువ అవుతుంది. ఒక రకంగా అనారోగ్యం అనడం కంటే కూడా శారీరక శ్రమ అనారోగ్యం అని చెప్పవచ్చు.
నూతన వ్యాపార ఆరంభాలకు కానీ, నూతన వ్యాపార ప్రయత్నాలకు కానీ గట్టి ప్రయత్నం గనక చేసినట్లయితే మీ పనులు పూర్తయ్యే అవకాశాలు ఉంటాయి. నేను మళ్ళీ అదే చెప్తున్నాను. ఇతరుల యొక్క వ్యవహారాలలో మాత్రం సింహరాశి వారు ఈ 2025 సంవత్సరంలో వీలైనంత వరకు జోక్యం చేసుకోకపోవటమే మంచిది. ముఖ్యంగా ఈ మే మాసంలో పుబ్బా నక్షత్రంలో జన్మించిన జాతకులు ఆరోగ్య విషయంలో కొద్దిగా జాగ్రత్తలను తీసుకోండి. ఒకవేళ ఉద్యోగపరంగా కానీ, ఇంట్లో కానీ, వ్యాపార పరంగా కానీ పని ఒత్తిడి ఎక్కువైనప్పటికీ కూడా కొంచెం సేపు రెస్ట్ తీసుకుని తర్వాత పని చేయండి తప్ప కంటిన్యూస్గా పని చేయొద్దండి. ఇంతకుముందు చెప్పినట్లుగా శారీరక శ్రమ వల్ల అనారోగ్య బారిన పడే అవకాశాలు ఉంటాయి. అలానే మే మాసం అంతా కూడా ప్రతికూలంగా ఉంటుంది అని కాదండి. తృతీయ వారంలో సంతాన సౌఖ్యత, సంతానానికి సంబంధించిన శుభవార్తలు వినే అవకాశాలు ఉన్నాయి. కుటుంబంలో ఆనందకర సంఘటనలు జరిగే అవకాశాలు ఉన్నాయి. క్రీడారంగంలో ఉన్న వారికి చాలా చక్కటి విజయాలను సూచిస్తున్నాయి. నూతన వ్యాపార ప్రయత్నాలు కూడా అనుకూలిస్తున్నాయి. మీరు జాగ్రత్తగా ఉండవలసింది 1 ధనం విషయంలో, 2 ఉద్యోగస్తుల అధికారులతో విభేదాల విషయంలో, 3 ఇతరుల విషయాల్లో జోక్యం చేసుకోకుండా. ఇక జూన్ మాసంలో మీకు ఎలా ఉండబోతుందంటే, ఈ మాసంలో అయితే శుభ పరిణామాలే ఎక్కువగా సూచిస్తున్నాయండి. సింహరాశి వారు జూన్ మాసంలో మాసం అంతటా కూడా తరచుగా శుభ కార్యక్రమాల్లో పాల్గొనటం కానీ, ఇంట్లో కానీ, బయట కానీ పుణ్య కార్యక్రమాల్లో పాల్గొనటం కానీ జరుగుతుంది. రోజువారీ పనులు కూడా అనుకూలంగానే ఉంటాయండి. గౌరవ మర్యాదలు పెరుగుతాయి. సంఘంలో హోదా పెరుగుతుంది. నిరుద్యోగులకు గట్టి ప్రయత్నాలు చేసినట్లయితే ఉద్యోగ ప్రాప్తి లభించే అవకాశాలు ఉన్నాయి. మెరుగైన ఉద్యోగంలోకి వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. వస్త్రలాభం, పనులు పూర్తవటం జరుగుతుందండి. ఈ జూన్ మాసంలో సోదరులతో మాట పట్టింపులు రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలండి. ధనాదాయ విషయంలో మాత్రం చక్కటి స్థిరత్వం అనేది లభిస్తుంది. మఖా నక్షత్రంలో జన్మించిన వారు జూన్ మాసంలో ఆరోగ్య విషయంలో ఎక్కువగా జాగ్రత్తలు తీసుకోవాలండి. ముఖ్యంగా జూన్ 7వ తారీఖు తర్వాత నుండి, ద్వితీయ వారం తర్వాత నుండి నూతన వ్యాపారాలను ప్రారంభించడానికి కానీ, నూతన వస్తువులను కొనుగోలు చేయటానికి కానీ, బంగారం వంటి ఆభరణాలను కొనుగోలు చేయటానికి కానీ, భూమి లేదా స్థిరాస్తులను కొనుగోలు చేయటానికి కానీ అనుకూలతలు సూచిస్తున్నాయి 2వ వారం నుండి. మాసాంతంలో మాత్రం సంతానానికి సంబంధించిన ఆందోళన పడతారు. సంతానానికి సంబంధించిన ఆందోళన ఏర్పడే సూచనలు ఉన్నాయి. అంటే సంతానం యొక్క చదువు విషయంలో కానీ, వారి భవిష్యత్తు విషయంలో కానీ, వారి ఉద్యోగం విషయంలో కానీ, వివాహ ప్రయత్నాల విషయంలో కానీ మాసాంతంలో కాస్త దిగులు చెందే అవకాశాలు ఉంటాయి సింహరాశి వారు. ఈ మాసంలో మాత్రం వినోదాలలో హాజరవుతారండి. ఆరోగ్యపరంగా కాస్త అనుకూల సూచనలు ఉన్నాయి, కానీ ముఖ్యంగా మఖా నక్షత్ర జాతకులు మాత్రం ఆరోగ్య చికాకులను ఎదుర్కొనే అవకాశాలు ఉన్నాయి జూన్ మాసంలో. ఇవి ఏప్రిల్, మే, జూన్ మాస ఫలితాలండి. ఒకవేళ సింహరాశి జాతకులకి కనుక మీ జాతకానికి సంబంధించిన రుద్రాక్ష కావాలన్నా, జాతకానికి సంబంధించిన రత్నం కావాలి అన్నా, కరుంగలి మాల కావాలి అన్నా, జాతకానికి సంబంధించిన ఏ వస్తువు కావాలి అన్నా ఇక్కడ డిస్ప్లే అవుతున్న నెంబర్కి వాట్సాప్లో కాంటాక్ట్ అయితే డోర్ డెలివరీ చేస్తారండి.